తలకి నీళ్ళోసుకుని తడియార పెట్టుకుని నుంచుంటే అబ్బా నుంచుంటే అబ్బా. వదలండి. ఎలా వదలమంటావా? పెళ్ళైన నేలకి రాత్రి గడిపినట్టు ఇంకెప్పుడు గడపలేదు. వదలండి, అల్లుడు వస్తున్నారు. రాగిణి వద్దు, మీరు అమ్మోళ్ళకి మొక్కుబడులు ఇచ్చేదాకా శాంతించేటట్లేరు. డోంట్ వరీ బ్రదర్స్, ఫస్ట్ నైట్ ఫెయిల్యూరు, సెకండ్ నైట్ సక్సెస్ కే రండి. త్వరగా వెళ్ళవయ్యా, ఇప్పటికే లేట్ అయిపోయింది. అసలు టికెట్లు దొరుకుతాయా? దొరకపోతే బ్లాక్ లా కొంటా. చిచి, ఇంకా కోటేశ్వరరావు కూతుళ్ళలా మాట్లాడతారేంటి? ఇప్పుడు మనం కోటీశ్వరుల భార్యనం. మా ఆయన అడగాలే కానీ ఫ్లైట్ లో సినిమా థియేటర్ కట్టిస్తాడు తెలుసా? అసలు మా ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గీసే పిచ్చి పిచ్చి గీతల్ని లక్షలు లక్షలు పెట్టి కొంటారు యూనో. అవును, మీకు ఈ విషయం తెలుసా? మొన్న జరిగిన ఒలింపిక్స్ కోసం 5 రంగుల ఎంబ్లమ్ ని మా ఆయనే డిజైన్ చేశాడు. అంత గొప్ప మోడర్న్ ఆర్టిస్ట్ ఆయన. ఎందుకే ఆటో ఆపమన్నావు? ఒక్కసారి అటు చూడవేని 5 రంగుల డిజైనర్. ఆ చిన్న బ్రషీరా. అదేంటనా బావగారు బాగున్నారు సినిమాలో చిరంజీవి లాగా బంగీ జంప్ చేసావు? ఇది బంగీ జంప్ కాదురా బాబు, బొంగు జంపు. ఏషియన్ పెయింట్ డబ్బా మీద బ్రష్ పట్టుకున్న గుడ్డోడ్ల మీ ఆయన అదిరాడు. ఏమ్మా బుజ్జి, నీ మొగుడు మోడర్న్ ఆర్ట్స్ లో పెద్ద చిత్రగాడన్నా, చేయి తిప్పి పిచ్చి గీతలు వేసినా లక్షలు వస్తాయన్నా, కానీ వెళ్ళ వేసే ఎక్స్పర్ట్ ఇప్పుడే తెలిసిందే ఏంటే? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నీ పార్టీ కంటే నా పార్టీ పెద్ద గొప్ప సౌండ్ పార్టీ. నువ్వు చెప్పినట్టు నీ పార్టీ సౌండ్ పార్టీ, రీ రికార్డింగ్ మాత్రం డీటెయిల్స్ లో అదరగొట్టాడు. నా మూడు బాగలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాగాలేకపోతే మూవీకి వెళ్ళాలి. అయినా మా ఆయన మీ ఆయనలా కాదులే, ఆయన రూటే వేరు. ఒక్క వేరు కాదు బాబు, రకరకాల వేర్లు. విడిపోయిన భార్య భర్తల్ని మళ్ళీ కలిపే వేరు, టీనేజ్ లో ఉన్న ప్రేమికుల్ని 1/2 చేసే వేరు. రండి బాబు రండి, ఒక్క 5 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి, రావాలి బాబు రావాలి. తీసుకోండి బాబు, 5 రూపాయలు మాత్రమే. ఇదిగోనయ్యా. చిల్లర లేదమ్మా. మరి ఎలాగా? అక్కడ లేహేలు అమ్ముతున్నాడు కదా, అతని దగ్గర చిల్లర. 5 రూపాయలు మాత్రమే. రండమ్మా రండి, మీ భర్తలతో సుఖంగా ఉండాలనుకుంటే ఈ ఉండ వాడండి. 5 రూపాయలు మా. అయ్యో లల్లి రవి, నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళేంటమ్మా, మొత్తం అన్ని తిరుగుతాయి. ఏంటే నీ మొగుడు రూటే వేరు అన్నావుగా? వేరేనే, పెద్ద డాక్టరు. నీ కార్స్ అయినా వేరు. ఎక్కడ పెడితే అక్కడ క్లినిక్స్ ఉన్నాయన్నావు, అది ఇదేనా? హాస్పిటల్ అంటే ఇంత విశాలంగా కట్టించాడు. నన్ను కాపాడండి. అంతమ్మా, ఇంత చాలమ్మా. చాలా ఆపండి. అక్కడికేదో నేను ఒక్కతే మోసపోయినట్టు ఆట పట్టిస్తున్నారు. మన ముగ్గురు చేతిలో మోసపోయాం. అవునే, వాళ్ళ పని చెప్దాం. ఇంటికి రానివ్వండి. ఏంటి మామా జస్టిస్ చేతుల్లో కూర్చున్నావు? హార్ట్ అటాక్ పోయిందా? హార్ట్ అటాక్ పోవటం కాదురా, ఇప్పుడే అటాక్ అయింది. ఏమైంది మామా? చైతే, మీరు పెద్ద తడిగాళ్ళు అనుకుని మీ కాళ్ళు కడిగాను. నా పరువుని పఠాన్ చెరువులోను, మర్యాదను మూసీ నదిలోను, హౌస్ ను హుస్సేన్ సాగర్ లోను ముంచేశారు కదరా. ఇప్పుడు ఏమైంది మామా? ఏమవ్వాలి? మా కూతుళ్ళ జీవితాల్లో మంటలు పెట్టారు కదరా. అవి పెద్ద ఎత్తుల్లో ఆడుకోవడానికి ఫుట్బాల్ గ్రౌండ్. మేము ఇండోర్ గేమ్స్ ఆడతాం గానీ అవుట్డోర్ గేమ్స్ ఆడాం మామా. మామానా, ఇంకొకసారి అలా పిలిచావంటే పీక బిస్కు చంపేస్తా. అలా పిలవలే అంకుల్. అంకులా? ఇంకోసారి రిపీట్ చేసావంటే పెంకులు లేచిపోతాయి. అసలు మా కొంపలు ఉంటేనే కదా నువ్వు పెంకులు లేపడానికి. అయ్యో అయ్యో, మిమ్మల్ని. ఏంటి మామా, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు ఇంటికి రావటం ఒక ప్రాబ్లం, వచ్చి ఇంటికి అల్లుళ్ళు అవటం అంతకంటే పెద్ద ప్రాబ్లం.
మేమేమైనా నీ కూతుళ్ళ మెడలో తాళి కడతామని తిరిగావా? నువ్వే వంట గ్యాస్ ని ఒంటి కట్టుకుని గ్యాస్ కొట్టి మీ కూతుళ్ళకి మాకు లింక్ ఎట్టావు. మీరు మా కాళ్ళు పట్టుకుని వేళ్ళు చిటుకుని లాగితే కదా తాళి కట్టింది. అంటారా? అంటారు. పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఏమైనా అంటారు. అసలు తప్పు మీది కాదురా, నాది. మీ గెటప్ బిల్డప్ చూసి మీది టాటా బిర్లా రేంజ్ అనుకుని మిమ్మల్ని మతిమారాను. మీరు గనక పెద్ద ఫ్రాడ్ గాళ్ళని నాకు అప్పుడే తెలుసుంటే బాటా చెప్పుతో కొట్టి కొంపలోంచి బయటికి తరివేసేవాడిని. హలో, అలాగా, అలాగే, అలాగేనండి. ఏమండి, ఏమండి, ఏమండి? విన్నారుగా, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. కాదండి, మన ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు. ఇంకో అరగంటలో ఇక్కడ ఉంటాడట. అదేంటి వస్తారండి రేపు కదా? ఇంటి ఓనర్ పేరు చెప్పగానే కుబుసూడిచిన పావులాగా డ్రెస్ అంతా తెప్పేస్తున్నావుట్రా. కొంపతీసి నువ్వు ఇంటికి వాచ్మెన్వా? అరే, వాచ్మెన్ అని మీరెలా పసిగట్టారు? అదేమన్నా గొప్ప విషయమా? వచ్చిన రోజు ఇప్పుడు ఎస్ఆర్ అన్నప్పుడే పసిగట్టా. అరే చేతులు కట్టుకో, కట్టుకో, కొడుకు. ఏమ్మా, ఎవరి డోర్కు నేమ్ ప్లేట్ తగిలించి దొంగ నాటకాలు ఆడతావా? దొంగ నాటకాలు నువ్వు తప్పుకోరా. ఇంటి ఓనర్ల కటింగ్లు ఇచ్చి మమ్మల్ని చిట్ చేస్తావరా? ఎరా, మేము చేసింది సూది బలంతో అయితే నువ్వు ఆటో మాంబే పైకేస్తాను. నువ్వు జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇలా తలా ఒక మాట మాట్లాడితే ఎలాగా? జరగాల్సింది ఏదో చూడండి. ఇంకా అర్జెంట్ గా మఖం ఎత్తడమే. యారా గుమ్మడికాయ గుమ్మడికాయ మొహం. సాగు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే. నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను. లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. నన్ను మోసం చేసావే. నువ్వు మ్యూజిక్ డైరెక్టరా? అనుకుంటాడా? శవాల మీద డబ్బులు ఏరుకునేవాడు. ఇవాళ డప్పు పగలగొడతాడ్రా. ఏం తప్పు? నాకున్న అందానికి ప్రపంచానికి కొనే ధనవంతుడు భర్తగా వస్తాడనుకున్నాను. చిచి, ప్రపంచ పట్టం కూడా కొనలేని వాడు భర్తగా వచ్చాడు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు పెద్ద ప్రపంచ సుందర యుక్తముకు అని నీ వెంట కుక్కలా తిరిగాను. నువ్వే నా వెంట పడి సూపు తాగండి అని 2 చేతులు వేయించుకున్నావు. ఇక్కడ నుంచి నీకు సూపు కాదు, సొంటి నీళ్ళు ఇస్తాను. ఏంటే తాళి కట్టావు యాక్షన్ రిప్లేలా పదే రిపీట్ చేస్తున్నావు? నేను హాస్పిటల్ కట్టానా? మోసపడి నువ్వే మెడోచి కట్టించుకున్నావు. మెడ ఉంచాను కాబట్టి సరిపోయింది. అదే చేయి చాచుంటే ఆ ఉంగరు కూడా దొంగలిచ్చేవాడివి. చచ్చే, దొంగలించేవాడిని కాదు, వేలికి తొడిగేవాడిని. ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఏంటి బే, నువ్వు డాక్టరా? డాక్టర్ అయ్యే మొహం చూడు. నీ బెండ్ తీస్తాను బే, నీ బెండ్ తీస్తాను. మొగుడా, నిన్ను నిన్ను అయిపోయావు. నా చేత అయిపోయావు. నిన్ను సరిపోదు. పట్టు, నీ సంగతి ఇప్పుడు చెప్తా. ఏంటి బే, చెరి మమ్మల్ని మోసం చేస్తారు. గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలా ఎక్కడికి రన్నింగ్. ముందు ఆటకు పేపర్ల ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆట కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బును సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట పిసికేస్తా. ఏమే, అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్స్ పేరేంటి? అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చేది. అదేం పర్లేదు, అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు. వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కాక కుదరదు. ఏమా, ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడేవిడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సర్లేండి, లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో, నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? నేను డైరెక్టర్నే. నటించడం తెలియక్కలేదు, చెప్పడం తెలిస్తే చాలా. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000? 10,000
డబ్బులు పేరు చెప్తే చాలు కప్ప తెరిచింది నోరు. సర్లేండి సూటిగా ఎప్పుడంటే ఎప్పుడంటే లోపలికి రండి చెకింగ్ చేసేస్తా. అదే ఎక్కడికే? రండి. ఏంటే నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే ఎల్లెల్లో ఆగు. ఎల్లా అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్ సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గట్ట ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. అదే ఓహో ఫైట్ సీనా? అవునా? WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా బొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోలేదు. బ్లూ ఫిలిమా? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టంగాడి సినిమా. నా వల్ల కదా వదిలేవే. ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే. నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాయంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు కొట్టిస్తా. మ్యూజిక్ డైరెక్టర్ ఏమైంది? వీడు నన్ను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయమంటున్నాడు. అమ్మా ఏరా బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. ఏమే వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు. దా